రైట్ గా దీనిపై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి, మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందన ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుటిల నీతి కుతంత్రాలన్నీ కూడా ఇలా ధర్మమే గెలిచింది, ధర్మము ఎప్పుడైనా ధర్మం పక్షాన్ని నిలబడుతుంది అన్నదానికి, సత్యమే వజయితే అన్నదానికి ఇంతకంటే నిదర్శనం ఏం లేదు. ఎప్పుడైనా ధర్మం గెలవాల్సిందే. ఇలా న్యాయం గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఉద్దేశపూర్వకంగా ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, గౌరవ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, అదేవిధంగా తారక రామారావు గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి, ఒక కక్ష సాధింపు చర్యలుగా పనిచేస్తున్నాడే తప్ప ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి అంశాల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి అవగాహన లేకపోవడం కూడా నిజంగా చాలా బాధాకరం. అందుకని ఇలా పీయూష్ ఘోష్ కమిషన్ అనేది ఇది దీనిపైన ఇంతకు మించి పోలేము కాబట్టి వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, లోపభూయిష్టమైనటువంటి వాదనలు లోపభూయిష్టంగా ఉన్నదని చాలా క్లియర్ గా చెప్పింది. అంటే రిపోర్టు అనేది కాంగ్రెస్ భవన్ లో తయారు చేసి ఇచ్చినటువంటి రిపోర్టులు, దానికి కమిషన్ గా పాపము జస్టిస్ పీయూష్ ఘోష్ పెట్టి ఆయన ప్రతిష్టను కూడా దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే నిజంగా ఒక న్యాయ నిపుణులతో జరగాల్సినటువంటి దాన్ని కేవలము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తయారు చేసి ఆయన చేతిలో పెట్టి దీన్ని ఎట్లయినా అబద్ధం చెప్పించాలనేటువంటి ఒక కుట్ర చేసింది. కాబట్టి ఇలా నిజాలు ఏదో ఒక రోజు తెలియాలి కదా. అంటే కేవలం ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఊహించుకొని, అదే రాత్రి కలబడ్డట్టు, ఆ కళను ఆయన నిజం చేస్తున్నట్టు తెలంగాణ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి, ఇలా కమిషన్ చైర్మన్ కూడా మభ్యపెట్టి ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి అసెంబ్లీలో దాన్ని పెట్టి కోర్టుకిచ్చి తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసింది. కానీ చివరికి ఏమైంది? న్యాయం ధర్మం గెలిచింది ఇలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు ముఖ్యమంత్రి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కట్టిండు, కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయినాయి చెప్పినటువంటి ముఖ్యమంత్రి నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి కాళేశ్వరం పోయి దీన్ని రిపేర్ చేపిస్తారు, 2 పిల్లలు కూలినాయి అని చెప్పిండు. ఈ రోజు కాళేశ్వరం తరఫున పీయూష్ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ ఇలా తీర్పు హైకోర్టు ఏం చెప్పింది? దీనిపైన చర్యలు తీసుకోవద్దు, ఇంతకంటే ముందుకు పోలేము, లోపభూయిష్టంగా ఉందని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డికి ఈ తీర్పు వస్తుందని ముందే తెలుసు కాబట్టి, దీంట్లో తప్పులు ఉన్నాయన్న సంగతి కూడా తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి ముందే వెళ్ళి దాన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసింది. అంటే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో అనేక కమిషన్లు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన కేసులు వేసి, కమిషన్లు వేసి విచారణ కోసం రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండ్రు. ఇవన్నీ అబద్ధాల పునాదుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం లేదు. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెప్పినా ఏది చేసినా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని దెబ్బతీయడానికి, కేసీఆర్ గారి ప్రతిష్టని దెబ్బతీయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసము, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం చేసేటువంటి ప్రయత్నం. అంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుతో పట్టించేటువంటి కేసులు వేసి బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టి, ఇబ్బందిని పెట్టి, చులకన చేసి ప్రజల లోపట ఒక వ్యతిరేకత భావం తీసుకురావాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసిండు. ఎందుకంటే గతంలో ఆయన ఇలాంటి అబద్ధాల మీదనే ప్రచారంతోనే ఇలా 2.5 సంవత్సరాల ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చింది. అంటే బహుశా అందరూ కూడా అవే అబద్ధాల మీద నడపొచ్చు అనేటువంటి భావన ముఖ్యమంత్రికి ఉన్నట్టుంది. అంటే ముఖ్యమంత్రి సీటుకు కూడా విలువ లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ తీర్పు ఇలా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రికి చెంపపెట్టులాగా భావించాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.